సర్వోన్నతుడా, సర్వాధికారి, మీకు స్తోత్రములు నాయన, మీకు వందనాలు. మీ కృప, మీ సహాయము, మీ శక్తిని, మీ ఆత్మను మాకు అనుగ్రహింపచేసి మీ పిల్లలుగా మమ్మల్ని స్థిరపరిచి నడిపించమని కోరుకుంటున్నాను ఆయన, మీకు వందనాలు. వాతావరణాన్ని నిమ్మలపరిచానైనా మీకు వందనాలు, స్తోత్రాలు అయినా మీకు వందనాలు. మీ సన్నిధానంలో కొద్దిమందిగా చేరే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీ స్తోత్రాల ప్రభా. మీ వాక్యాన్ని ధ్యానించి మిమ్మల్ని ఆరాధించే భాగ్యము, సహాయము మీ ఆత్మ మాకు అనుగ్రహింపచేసి నడిపించమంటూ మీ కృప ద్వారా మమ్మల్ని స్థిరపరచమని, సహాయం చేయమని మా ప్రభు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పేరట మీ అందరికీ నా శుభాలు, వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఈరోజు ఇదేనా దేవుని సన్నిధానంలో ఆయనతో మనం ఉండడానికి ఇచ్చిన భాగ్యం బట్టి ఆయన మరొకసారి స్తుతిస్తూ, ఇదేనా దేవుని యొక్క వాక్యాన్ని ఏ రీతిగా చదువుతున్నారంటే కనుక, క్రైస్తవులైతే కనుక వాక్యాన్ని చదవట్లేదు, వాక్యాన్ని పరిశీలించట్లేదు. అంటే చెప్పిన మాటలు మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత దేని గురించి చెప్పారు ఈరోజు అని మరలా బైబిల్ తెరిచి చదివేవాళ్ళు లేరు, ఆ వాక్యాన్ని ధ్యానించేవాళ్ళు లేరు. అమ్మ, దేవుడు నా కోసం ఈ రీతిగా మాట్లాడాడు కదా అని విన్న మాటలను బట్టి ప్రార్థించుకునేవారు కూడా లేరు కాబట్టి ఈరోజు బైబిల్ని మనకంటే ఎక్కువగా చదువుతున్న వారు ఎవరున్నారంటే కనుక మతోన్మాదులు ఉన్నారు. మనకంటే ఎక్కువ చదువుతున్నారు. చదివి వారికి వచ్చిన ఆలోచనని బైబిల్లో ఉద్దేశాలుగా చెప్తున్నారన్నమాట. ఈరోజు కరుణాకర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి వాక్యాన్ని ఎంతగా వక్రీకరిస్తాడంటే కనుక అబద్ధాన్ని అది నిజము అని చెప్పడానికి, ఇది నిజం అంటే ఒక అబద్ధాన్ని నిజం చేసేయచ్చు, ఒక అబద్ధాన్ని నిజం చేసేయచ్చు. ఒక వ్యక్తి సంతకి మేకపిల్లను పెట్టుకుని వెళ్ళాడంట, చంకలో పెట్టుకుని వెళ్ళాడంట మేకపిల్లను అమ్ముదామని. కాస్త దూరం వెళ్ళేటప్పటికి ఒక ఇద్దరు వ్యక్తులు ఎదురయ్యి అరే, కుక్క పిల్లని ఎందుకు చంకలో పెట్టుకుని తీసుకుని వెళ్తున్నారంట అనేటప్పటికీ, అదేంటి ఇది మేకపిల్ల కుక్క పిల్ల కాదు అని ఇద్దరితో వాదించాడంట. మరలా కొంత దూరం వెళ్ళేటప్పటికీ మరొక ముగ్గురు ఎదురయ్యారంట. వాళ్ళు కూడా అన్నారంట, అరే కుక్క పిల్లని చంకనేసుకుని వెళ్తున్నావు ఎందుకు, నడిపించవచ్చు కదా అన్నారంట. అనేటప్పటికీ ఇతనికి మరొక అపనమ్మకం వచ్చింది. ఇంకా తీరా చూసేటప్పటికి అతనికే డౌట్ వచ్చింది, ఇది మేకపిల్ల కుక్క పిల్ల అని. చూశాడు, మేకపిల్లగానే ఉంది. మరలా కొంత దూరం వెళ్ళేటప్పటికి ఒక గుంపు ఎదురొచ్చిందంట. అరే, మేకపిల్లని ఎందుకు మోసుకుని వెళుతున్నావు అని, మేకపిల్లని ఎక్కడికి తీసుకువెళుతున్నావు అని. సంతలో క్షమించండి, ఎందుకు కుక్క పిల్లని సంకలో పెట్టుకుని తీసుకుని వెళ్తున్నావు అన్నారంట. ఇది కుక్క పిల్ల కాదు, మేకపిల్ల, అమ్మడానికి తీసుకెళ్తున్నానంటే అక్కడ ఉన్న వారందరూ కూడా నవ్వారంట. నవ్వేటప్పటికీ అతను ఏమనుకున్నాడంటే, నిజంగా వీళ్ళు ఇంతమంది అన్నారంటే కనుక ఇది మేకపిల్ల కాదు, నా ఆలోచన పొరపాటేమో, ఇది కుక్క పిల్ల అని అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడంట. అతను వెళ్ళిపోయిన తర్వాత ఆ గుంపు దాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. ఇలా ఒక అబద్ధాన్ని నిజముగా ప్రచారం చేసేవాళ్ళు మతోన్మాదులు ఎక్కువగా ఉన్నారు. అందులో ఒక కరుణాకర్ ఒకడు.
ఈరోజు ఒక విషయాన్ని మీతో మాట్లాడడానికి వస్తున్నానమాట. ఒక నిజాన్ని అబద్ధంగా చేసేయాలన్న ఉద్దేశాలతో బయలుదేరుతున్నారు. కానీ మొదట అసలు బైబిల్ని అర్థం చేసుకోవాలంటే కనుక ఎలా అర్థం చేసుకోవాలనేది కొన్ని విషయాలు మనం బైబిల్లో ధ్యానం చేద్దాం. ఎందుకంటే మనిషి ఉద్దేశాన్ని బైబిల్ దగ్గర పెట్టచ్చా? నాకు ఒక ఉద్దేశం వచ్చిందనుకోండి, ఆ ఉద్దేశం బైబిల్ దగ్గర పెడితే కనుక దానికి దేవుడు ఆమోదిస్తాడా లేదా అని చూడాలి. అందుకే యెషయా గ్రంథంలో అంటాడు 59:8 అంటాడు. యెషయా గ్రంథం 55:8 అంటాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు అంటాడు. అంటే దేవుడు ఉద్దేశాలు మనిషి ఉద్దేశం దగ్గరికి తీసుకొస్తే కనుక వేరైపోతాయి. ఆపోజిట్ అంటారు, దాన్ని ఆపోజిట్ అయిపోతాయి. అందుకే దేవుని ఉద్దేశాలకి ఏది చేర్చకూడదు, ఏది కలపకూడదు, ఏది తీయకూడదు అని ప్రకటన గ్రంథంలో రాయించాడు. కలపకూడదు, తీయకూడదు, చేయకూడదని. అందుకే దేవుడి యొక్క ఉద్దేశాలు తెలియాలంటే కనుక మనిషి తను అనుకున్నదే నిజము అనేటట్టుగా ఆలోచించకూడదు. ఒకటి. మరలా విచిత్రం ఏంటంటే కనుక ప్రతి ప్రశ్న బైబిల్ని అడుగుతారు. ప్రతి అనుమానము కూడా బైబిల్ని అడుగుతారు. ఈరోజు ప్రశ్నింపబడే గ్రంథం ఏదైనా ఉందంటే కనుక అది బైబిల్ ఒకటి మాత్రమే. ఏది కూడా ప్రశ్నింపబడటలా. చాలా గ్రంథాలు ఉన్నాయి, చాలా మతాలు ఉన్నవి, చాలా దేవుళ్ళు ఉన్నారు. కానీ ఎవరిని కూడా ఎక్కువ ప్రశ్నింపబడటలా. హౌ, ఎందుకు అంటే కనుక ఒకటి ప్రశ్నింపబడుతుందంటే కనుక అది నిజమై ఉండాలి. బ్రతుకుంటేనే ఆ మనిషి నడవగలడు, చలించగలడు. చనిపోతే కదుపుతారా? కదపరు. ఎందుకని? చనిపోయిన శవాన్ని కదిపితే కంపు వస్తుంది కాబట్టి. బైబిలు సజీవమైనది కాబట్టి, బైబిల్ రుజువైనది కాబట్టి, బైబిల్ నిజమైనది కాబట్టి దాన్ని ఎంత కదిపినా అంత సువాసన వెదజల్లుతూ ఉంటుంది. ఎంతగా ప్రశ్నించినా గాన అది ఏమవుతుందంటే వ్యాప్తి చెందుతూనే ఉంటుంది. బైబిల్ను ప్రశ్నించే కొలది ఏమవుతుందంటే వ్యాప్తి చెందుతుంది. ఒక అత్తరలా, ఒక సువాసనలా అది ఏమవుతుందంటే కనుక ఇంకా ప్రబలుతూనే ఉంటుంది. దట్ ఈజ్ బైబిల్ అన్నమాట. దీన్ని అందుకే చదవండి, దీన్ని అందుకే ధ్యానించండి, అందుకే పఠించండి అని చెప్పేది. అందుకే విచిత్రం. అందుకే ఏ ప్రశ్న అయినా బైబిల్ మీద వేస్తారు, ఇంకే ఏ గ్రంథం మీద కూడా ప్రశ్నలు ఉండవు. ఇంకా ఎక్కువగా మాట్లాడుతున్నది ఏంటంటే కనుక యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని మీరి పాపం చేశాడు. ధర్మశాస్త్రం మీరితే కనుక ఆ వ్యక్తి పాపి అవుతాడు కదా. ఏం మీరాడు అంటే కనుక కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఒక విషయాన్ని బట్టి చూద్దాం. యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని మీరాడా అని ఒక విషయాన్ని చూద్దాం. అది తీయండి, బైబిల్ అందరూ తీసి యోహాను సువార్త 8వ అధ్యాయం. కొంత లెంత్ అవ్వచ్చు, ఏం కంగారు పడకండి, సావధానంగా విందాం కొంచెంసేపు. ఎందుకంటే అంశం అలాంటిది కాబట్టి కొంచెం టైం ఎక్కువైనా కానీ కంగారు పడకండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 3వ వచనం. శాస్త్రులను పరిచయులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్యను నిలవబెట్టి, బోధకుడా,
ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడును. అట్టి స్త్రీని రాళ్ల రువ్వి చంపవలని ధర్మశాస్త్రములో మోషే మాకు ఆజ్ఞాపించిన కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగెను. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు. చాలు చాలు కొంత వివరణ చేద్దాం. ఇక్కడ మోషే ధర్మశాస్త్రములో వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని ఏం చేయాలంటే కనుక రాళ్లతో కొట్టి చంపాలి. అక్కడ స్త్రీనే అని చెప్పలేదు, స్త్రీని పురుషుడిని అంటాడు. స్త్రీని పురుషుడిని కూడా, ఎందుకంటే వ్యభిచారం అనేది ఇద్దరి వల్ల జరుగుతుంది, స్త్రీ వల్ల మాత్రమే జరగదు. ఇద్దరు ఏకాభిప్రాయం కలిగి చేసేది. ఇక్కడ శాస్త్రులు పరిచయరు మరి స్త్రీని మాత్రమే తీసుకుని వచ్చారు. మరి పురుషుడు ఏమో ఎక్కడున్నాడో మరి, లేదా తప్పించారేమో, వదిలేసారేమో మనకు తెలియదు. కానీ ఇక్కడ ఆ స్త్రీని తీసుకొచ్చిన విధానం ఏంటంటే కనుక వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ. నా ఉద్దేశ ప్రకారంగా ఒకవేళ ఆ స్త్రీ వేశ్య అవ్వుండొచ్చు. కానీ అక్కడ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ అంటున్నారంటే కనుక అంటే వేశ్యావృత్తిలో కొనసాగుతుంది. ఆ సంగతి వాళ్ళందరికీ తెలుసు. కానీ ఆమెను మాత్రమే తీసుకుని వచ్చారంటే కనుక మంచిది కాదు. ఆమె వ్యభిచారము చేయుచుండగా చూసేమంటున్నారంటే పురుషుని తీసుకురాలేదంటే కనుక ఆవిడ ఒకవేళ వేశ్యావృత్తిలో ఉండొచ్చు. ఉన్న ఆమెని యేసుక్రీస్తు వారిని శోధించాలన్న ఉద్దేశంతో లాక్కుని వచ్చి ఉండొచ్చు. నా ఉద్దేశం. అయితే ఇక్కడ మరొక ఉద్దేశాన్ని లేదా మరొక ఆలోచన మనము ఆలోచించగలిగితే కనుక అక్కడున్న శాస్త్రులు పరిచయుల వల్లే కాలేదేంటి, యేసుక్రీస్తు వారిని పట్టుకోవడం. ఏం పట్టుకోవడం? తప్పు పట్టుకోవడం. అక్కడున్న అంతమంది వల్ల యేసుక్రీస్తు వారిలో పాపాన్ని పట్టుకోవడం లేదా ఆజ్ఞను అతిక్రమించటం. జాగ్రత్తగా వినండి. అక్కడున్న అంతమంది పరిచయులందరూ కూడా, సద్దుకైలందరూ కూడా, శాస్త్రులందరూ కూడా వచ్చారు. అక్కడ వచ్చిన వాళ్ళ వల్లే కాలేదు యేసుక్రీస్తు వారిని పాపి అని రుజువు చేయడానికి, యేసుక్రీస్తు వారిని ధర్మశాస్త్రం మీరేడనడానికి. అంతమంది వల్ల యేసుక్రీస్తు వారిని ధర్మశాస్త్రం మీరేడని పట్టుకోవడానికి. అసలు ఎందుకు వచ్చారంటే వ్యభిచారమందు స్త్రీని పట్టుకుని వచ్చి చంపడానికి కాదు వాళ్ళు వచ్చింది, యేసుక్రీస్తు వారిని ఆయన పాపిగా చూపించాలి, ఆయన తప్పు చేస్తున్నాడు అని పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళే శాస్త్రులు పరిచయులు అందరూ. ఏదో యేసుక్రీస్తు వారు అక్కడ మరి మోషే ధర్మశాస్త్రాన్ని అమలు చేయలే కదా. మోషే ధర్మశాస్త్రాన్ని అమలు చేయకపోతే కనుక అతిక్రమించినట్టు. మోషే ధర్మశాస్త్రాన్ని అమలు చేయాలి. కానీ అక్కడ కొత్త లాని ఏం చేశారంటే యేసుక్రీస్తు వారు అప్లై చేశారు. కొత్త లాని అప్లై చేశారు. మరి ధర్మశాస్త్రం యేసుక్రీస్తు వారు మీరినట్ల, ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు వారు మీరినట్ల. మరి యేసుక్రీస్తు వారు అక్కడ ధర్మశాస్త్రాన్ని మీరారంటే కనుక ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని మీరారు అని అంటే కనుక యేసుక్రీస్తు వారు పాపం చేసినట్లు. ఇప్పుడు ఆయన పాపిగా ఉంటాడు. మరి యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే కనుక అక్కడ ఏ విషయాన్ని కూడా సంబోధించకుండా ఒక కొత్త లాన్ అనేది యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ప్రమోట్ చేశాడు. ఇంకా
కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేసి ఆ ఉద్దేశాన్ని మరలా వస్తాను. దాన్ని మీకు ఈరోజు క్లారిటీగా చెప్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 11వ వచనం. చదువు. ఈ రక్షణను పరిశీలించు తన యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయంలో శ్రమలను గూర్చిన వాటి తర్వాత కలగబో మహిమను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చి ఉన్నప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెనో దాన్ని విచారించి పరిశోధించండి అంటున్నాడు. ఇక్కడ పేతురు గారు ఏమంటున్నాడు అంటే ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కాలము గురించి మాట్లాడుతున్నాడు. ఏ కాలం అది ఎట్టి కాలం, ఎలాంటి సమయము, ఎలాంటి సందర్భము అనే దాన్ని ఏం చేస్తున్నాడు అంటే కనుక ప్రమోట్ చేస్తున్నాడు, తెలియచేస్తున్నాడు. అదేంటనేది అది పరిగణనలో తీసుకుని పరిశీలించాలి అని అంటున్నాడు. మరలా ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనం. మరియు నీవు ఆయన ఆజ్ఞను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకున్నటకై, మరియు నీవు ఆయన ఆజ్ఞను గైకొందువో లేదో అని నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకున్నటకై నిన్ను అణుచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే కనుక ఆయన చెబుతున్న ఈ సందర్భాన్ని మరలా ఆలోచిస్తే కనుక నీవు ఆయన ఆజ్ఞను గైకొందవో లేదో అని నిన్ను శోధించి నీ హృదయములోనిది తెలుసుకున్నట్లు నిన్ను అణుచు నిమిత్తము అరణ్యములో 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించాడు. ఎవరినంటే కనుక ఇశ్రాయేలీలను. ఒకటి ఆ నడిపించే విధానముగానే ప్రవక్తల వచనాల ప్రకారముగా యేసుక్రీస్తు వారి జీవితం అనేది సాగాలి, నడవాలి. అదే త్రోవలో నడవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ఏం చేస్తున్నారంటే కనుక అక్కడ శోధించడానికి దేవుణ్ణి పరిశీలించడానికి ఎవరో లేరు. దేవుణ్ణి పరిశీలించేవారు లేరు. శాస్త్రుల్లో ఆయన బ్రతుకున్న దినాలంతా కూడా యేసుక్రీస్తు వారిని శోధించడమే. గుడ్డివాడిని ఎందుకు స్వస్థ చేశావు? ఇస్రాన్ దినాన ఆ కుంటివాడికి కాళ్ళు ఎందుకు ఇచ్చావు? బాగు చేసే మంచి పనిని మెచ్చుకోవట్లా. విశ్రాంతి దినాన్ని ఎందుకు చేశావు? ఆడు గుడ్డివాడిగా ఉన్నా పర్లా, కానీ ఎందుకు బాగు చేశావు? మనుషుల యొక్క తీరు ఇది, లోక తీరు ఎలా ఉంటుందంటే కనుక ఒకడు బాగుపడకూడదు. మానవ నైజం ఏంటంటే కనుక పక్కవాడు బాగుపడకూడదు. ఎందుకు బాగుపడ్డాడు? పరిశీలన అనేది లేదు. బైబిల్ను పరిశీలించేవారు లేరు. క్రీస్తును శోధించేవాళ్లే. మరొక మాట చూద్దాం. పేతురు రాసిన రెండవ పత్రిక చివరి అధ్యాయము 16వ వచనం, 3వ అధ్యాయం 16వ వచనం.
వీటిని గురించి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని హిద్యావీనులు, అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థు చేయనట్లు. చూడండి, లేఖనాలను, బైబిలును శోధించేవాడు ఏం చేస్తాడంటే అపార్థం చేస్తున్నాడు. యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని మీరి పాపం చేశాడు కాబట్టి పాపి అని అంటున్నారు. కాదు, లేఖనాలను అర్థం చేసుకొని వాడు ఎవరిస్తే గనక అపార్థమైపోతాయి. లేఖనాలను అర్థం చేసుకున్నవాడు దాన్ని ఏం చేస్తాడంటే కనుక విశ్లేషిస్తాడు, వివరిస్తాడు, తెలియచేస్తాడు, బోధిస్తాడు. అర్థం కాని వాడందరూ కూడా, ఇంకా ఆత్మ లేని వాడందరూ కూడా ఈరోజు బైబిల్ని వక్రీకరించేవాళ్ళే. ఆత్మ ఉండాలి, పరిశుద్ధాత్మ ఉంటేనే కానీ దేవుని యొక్క వాక్యం అనేది మనిషికి అర్థం కాదు. ఈరోజు అందరూ చదువుతున్నారు బైబిల్ని, కానీ ఎందుకు వారు అపార్థం చేసుకుంటున్నారంటే కనుక వారి మీద దేవుని ఆత్మ లేదు కాబట్టి. ఇక్కడ పేతురు గారు ఏమంటున్నారంటే కనుక తన పత్రికలన్నిటిలో బోధించుచున్నాడు. అయితే వీటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. ఆ కష్టమైనవి గ్రహించడానికి కష్టమైనవి. ఆ కష్టమైన వాటిని ఏం చేస్తున్నారంటే గ్రహించలేక ఇదిగో యేసుక్రీస్తు వారిని పాపి అని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంతే, వాళ్ళ వల్ల కాదు. అక్కడికి వచ్చిన శాస్త్రులు, పరిచయులు, సద్దుకాయల వల్ల యేసుక్రీస్తు వారిని పాపం పట్టుకోవడానికి. చివరికి యేసుక్రీస్తు వారిని సిలువుగా పట్టుకున్న తర్వాత కూడా పిలాతు దగ్గర వాళ్ళకి ఏం లేదంటే రుజువులు లేవు, నేరస్థాపన దొరకల. ఈయన ఏ నేరం చేశాడంటే కనుక వారికి ఎతుకుతున్నారంట. అబద్ధ సాక్ష్యాలను తీసుకొచ్చారట. అబద్ధ సాక్ష్యాలను ద్రవ్యమిచ్చి వాళ్ళకే దొరకల. యేసుక్రీస్తు వారు పాపం చేశారని వాళ్ళకే దొరకల. చేస్తే కదా దొరకడానికే, ఇప్పుడు మరలా యోహాను సువార్త కంటే ముందు మత్తయి సువార్త 4వ అధ్యాయము 5వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 5వ వచనం. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకుని పోయి దేవాలయపు శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే కిందకు దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించెను, నీ పాదం ఎల్లప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుపట్టుకుందరని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. చూడండి, ఇక్కడ అంతటా అపవాది పరిశుద్ధ పట్టణంలో ఆయనను తీసుకుని పోయి దేవాలయం శిఖరం ఎదుట ఆయన నిలవబెట్టెను. నీవు దేవుని కుమారుడు అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారి గురించి లేదా బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట. మనకు ప్రమాదం కలిగితే దేవదూతలు వచ్చి ఎత్తుపట్టుకుంటారు అని కీర్తన గ్రంథంలో రాయబడిన అధ్యాయాన్ని, ఆ వచనాన్ని ఇక్కడ ఏం చేస్తున్నాడంటే రాయిస్తున్నాడు. ఇది సాతాను ఏం చేస్తుందంటే కనుక యేసుక్రీస్తు వారికి బోధించింది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పబడిన మాటే కదని దూకాల, బైబిల్లో రాయబడిన మాటే కదని దూకాల, ఆయన నిరూపించుకోవడానికి. ఇక్కడ ఒకటి గమనించాలి మనం. యేసుక్రీస్తు వారు నిరూపించుకోవడానికి చేసే మాటలు కాదు బైబిల్లో ఉన్నవి. నిరూపించుకోవడానికి చేసేవి కాదు, నెరవేర్చడానికి వచ్చాడు ఆయన. నెరవేర్చడానికి. నిరూపించుకోవాలంటే కనుక శోధించడం అవుతుంది. నిరూపించుకునే మాటలు కాదు. చాలామంది గొడవ వచ్చినప్పుడు అంటారు, అరే నువ్వు మగవాడవైతే
రారా అంటారు. అంటాడు మగోడు కదనా అంటే రెచ్చగొట్టడం మాట. నువ్వు మగోడు అయితే రారా, నీ దమ్ముంటే రారా, ఇలా కొన్ని పదజాలాలు వాడతారు. ఎందుకని? రెచ్చగొట్టడం మాట. అంటే ఒక మనిషిని రెచ్చిపోతే కనుక రెచ్చిపోయినప్పుడు ఏం చేస్తాడో తప్పు చేస్తాడు. రెచ్చగొట్టి తప్పు చేయించే ఉద్దేశం ఎవరిదంటే కనుక ఆది సర్పమైన అపవాదిది. ఇప్పుడు ఆయన రెచ్చగొడితే రెచ్చిపోయేవాడు కాదైనా. ఇప్పుడు ఆయన నెరవేర్చడానికి వచ్చాడు తప్ప రెచ్చగొడితే రెచ్చిపోవడానికి కాదు. అవసరములో దేవుని వాక్యాన్ని ఆయన నెరవేర్చాలి. చూపించేదల్లా చేయడానికి కాదు యేసుక్రీస్తు వారు వచ్చేది. ఆయన ఉద్దేశం ఏంటంటే కనుక ఆయన తలంపులు వేరు, ఆయన ఉద్దేశాలు వేరు. అవి మనిషి యొక్క తలంపుల వంటివి కాదు. ఆయన తలంపులు వేరు, ఆయన ఆలోచన వేరు. ఇక్కడ అపవాది అనుకున్నది ఏంటంటే కనుక ఆయనను ప్రాక్టీస్ చేయించాలి అక్కడ. అంటే యేసుక్రీస్తు వారు ప్రాక్టీస్ చేయాలి. అవును నిజమా కాదా, నన్ను తండ్రి పంపించాడు, ఒకసారి ట్రై చేస్తే పోలా అని అనుకోలేదు ఆయన. ఏంటిది నేను అనుకున్నది నిజమే కదా, ఆయన అన్నది నిజమా కాదా, ప్రాక్టీస్ చేయాలి. బట్ అపవాది ఏమంటుందంటే కనుక ప్రాక్టీస్ చేయి, అవుతుందో లేదో. ఒకవేళ ఇప్పుడు ఫలించలేదనుకో, ఇప్పుడు జరగలేదనుకో, రేపొద్దు నిజంగా ప్రమాదం వచ్చినప్పుడు నీ తండ్రి నిన్ను కాపాడుతున్నాడో లేదో ప్రాక్టీస్ చేయమంటుంది. ప్రాక్టీస్ చేయడానికి కాదు యేసుక్రీస్తు వారు వచ్చింది, ప్రాక్టీస్ చేయడానికి కాదు. ప్రాక్టీస్ ఎవరికి కావాలంటే కనుక యుద్ధానికి వెళ్ళేవాడికి, లేదా జాబుకి వెళ్ళేవాడికి, లేదా పనికి వెళ్ళేవాడికి ప్రాక్టీస్ అవసరం. ఈయన ఎందుకు వచ్చాడంటే కనుక చనిపోవడానికి వచ్చాడు, మరణించడానికి వచ్చాడు. మరణించడానికి వచ్చిన వాడు రుజువులు చూడడానికి కాదు. ఈయన రుజువులు చూడడానికి కాదు. ఆయన ప్రాక్టీస్ చేయడానికి రాలేదు, ఆయన ట్రై చేయడానికి కూడా రాలేదు. ఇంకా ఆయన చేయాల్సిన పని గురించి వచ్చాడు తప్ప ఏదో ట్రై చేయడానికి ఇలా జరుగుతుందా లేదా అనేది యేసుక్రీస్తు వారు ట్రై చేయడానికి మాత్రం రాలేదు. ఇంకా ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయము ఇక్కడ రాస్తాడు. వ్యభిచారం అందు పట్టబడిన స్త్రీ గురించి ఇక్కడ రాస్తాడు. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. ఒకడు మగనాలుగుతోనూ సైనించిన కనబడిన ఎడల వారిద్దరూ అనగా ఆ స్త్రీతో సైనించిన పురుషులను ఆ స్త్రీని చంపవలను. అట్లు ఆ చెడుతనము ఇశ్రాయేలీయుల నుండి పరిహరించుదురు. తర్వాత కన్నికైనది చిన్నది ప్రదానము చేయబడిన తర్వాత ఒక ఊరిలో ఆమెను కలుసుకుని ఆమెతో చైనించిన ఎడల ఆ ఊరి గౌని యొద్ద వారందరిని తీసుకుని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకల వేయకున్నందున ఆమెను తన పొరుగువానిని భార్యను అవమానపరిచినందున ఆ మనుషుని రాళ్లతో చావగొట్టవలను. అట్లు ఆ చెడుతనము మీలో నుండి పరిహరించుదురు అన్నాడు. ఇక్కడ కూడా అదే సందర్భాన్ని చెప్తున్నాడు. ఒక వ్యక్తి, ఒక స్త్రీ కానీ లేదా ఒక పురుషుడు కానీ ఒక స్త్రీతో వ్యభిచారము చేస్తే కనుక, సైనించితే కనుక వాళ్ళు ఏం చేయాలంటే కనుక రాళ్లతో రువ్వి కొట్టి చంపాలి. ఎందుకు కొట్టాలంటే కనుక అక్కడ పాపం జరిగింది కాబట్టి. రాళ్ల రువ్వి ఎందుకు చంపాలంటే కనుక మరొక వ్యక్తి అలాంటి పని చేయకోకూడదు, మరొక వ్యక్తి చేయకోకూడదు, మరలా అలాంటి కార్యక్రమం అనేది మరలా జరగకూడదు, రిపీట్ కాకూడదు. ఒకసారి చెప్పి ఆదాము పండు తిన్నావా
చస్తావని చెప్పి వదిలేశాడు అనుకోండి, మరలా చేస్తాడు, మరలా తింటాడు. వెంటనే వాళ్ళని బయటకు తోసేశాడు. ఇప్పుడు ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత ఇదిగో ఏది పాపమో, ఏది చేస్తే ఎలా కొట్టాలి, ఏది చేస్తే ఏం చేయాలి, ప్రతీది కూడా ఈ అధ్యాయం అంతా చదివితే కనుక నిజంగా ఆ రోజుల్లో దేవుడు అది ఉంచకపోతే కనుక ఈ రోజుల్లోనే జైళ్ళు, కోర్టులు ఎన్నొచ్చినవి. ఏమన్నా నేరాలు తగ్గుతున్నాయా? ఒక్క నేరం కూడా తగ్గట్ల. అత్యాచారాలు పెరిగిపోతున్నాయి, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి, ఒకరినొకరిని చంపేస్తున్నారు, ఒక్కొక్కరిని కొట్టేస్తున్నారు, నరికేస్తున్నారు. అసలు ప్రాణం అంటే విలువ లేనిదిగా అయిపోతుంది. ఎందుకంటే గనక జైల్లోకి వెళ్ళినా గాన స్వేచ్ఛ అనేది ఉంటుంది, మరలా వచ్చేసే అవకాశాలు ఉంటున్నాయి. నేరం చేసినా మరలా కొన్ని దినాలకి బయటకు వచ్చేస్తున్నారు, జడ్జాగా బ్రతుకుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఏమవుతున్నామంటే నేరాలు పెరుగుతున్నాయి. దేవుడు ఉద్దేశం ఏంటంటే ఒకసారి జరిగిందా వెంటనే శిక్ష పడితే మరొకటి చేయడు. ఇంట్లో పిల్లలు తప్పు చేసినప్పుడు ఒకరిని కొట్టామనుకోండి, అవతల వాడు కూడా ఏమవుతాడు, నాకు కూడా దెబ్బ తగలకూడదంటే సైలెంట్ అవ్వాలనుకుంటారు. అదే నేర్పించాలనుకున్నాడు దేవుడు, అదే చేయాలనుకున్నాడు. అందరినీ రాళ్ళు రువి చంపటం అనేది కనపడలా, 1, 2 మాత్రమే కనపడతాయి. ఎందుకంటే అక్కడ తర్వాత ఏమవుతుందంటే కనుక అంతటితో అది కనిపించదు. ఇప్పుడు అక్కడ ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ శయనించినప్పుడు రాళ్ళ తువ్వి కొట్టినప్పుడు ఆ దోషం అనేది అక్కడ నివారణ అయిపోతుంది. ఇంకా అక్కడ నుంచి అది జరగకుండా ఆగిపోతుంది. అమ్మో చేస్తేనే అలా చంపేశారంటే కనుక నేను దొరికితే ఏంటి పరిస్థితి అనేది ఒక భయం ఆ తరానికి ఏర్పడాలన్న ఉద్దేశంతో దేవుడు ఏర్పాటు చేసింది. ఇప్పుడు యోహాను సువార్తకు వద్దాం. ఇప్పుడు పాత నిబంధనలో దేవుడు చెడు అనేది చేయకూడదు అనేదాన్ని దేవుడు ఏం చేశాడంటే రాశాడు. పాత నిబంధన అంటే ఎలా ఉంటుందంటే కనుక చెడు అనేది జరగకూడదు, చెయ్యకూడదు, చెడు అనేది చేయకోకుండా ఉండాలి అనే దాన్ని రాశాడు దేవుడు. చెడు జరగకూడదు అంటే అది జరిగిన తర్వాత పర్యనాశం ఏంటి, జరిగిన తర్వాత పరిస్థితి ఏంటనేది, ఇబ్బంది ఏంటనే దేవుడు పాత నిబంధన విధానం అనేది రాయించాడు. మరి క్రొత్త నిబంధన అంటే కనుక యేసుక్రీస్తు వారు క్రొత్త నిబంధనని ఎందుకు అమలు చేశారంటే కనుక చెడు జరగకముందే నివారించాలి. ఇది యేసుక్రీస్తు వారు పెట్టిన నూతన నిబంధన ఉద్దేశం. ఏంటంటే చెడు నివారణ అవ్వాలి. పాత నిబంధనలో చెడు చేస్తే శిక్ష పడాలి. పాత నిబంధన ఉద్దేశం చెడు చేస్తే శిక్ష పడాలి. కొత్త నిబంధనలో చెడు జరుగుతుంది, చెడు నివారణ కావాలి, చెడు నిర్మూలన చేయాలి. చెడు చేసే వ్యక్తిని కాదు, చెడు నిర్మూలన అవ్వాలి. అతనిలో ఉన్న చెడుని నిర్మూలన చేయాలంటే కనుక ఎలాంటి ఆజ్ఞలు ఇవ్వాలనే దాన్ని యేసుక్రీస్తు వారు దీన్ని ప్రమోట్ చేయడానికి వచ్చాడు. దీన్ని ప్రమోట్ చేయాలి, దీన్ని ఇన్స్టాల్ చేయాలి. ఎందుకంటే ఒక వస్తువు ఉంది, ఈరోజు ఒక వస్తువు ఉంది, మనం వాడుతున్న మొబైల్ అంతా కూడా ఏమవుతుందంటే కనుక ఒక కొన్ని దినాలు లేదా ఒక సంవత్సరం వాడితే కనుక సాఫ్ట్వేర్ అప్డేట్ అడుగుతుంది. దాన్ని ఏం చేయాలంటే కనుక ఆ సాఫ్ట్వేర్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. అదంతా మళ్ళీ ఏమవుతుందంటే కనుక న్యూగా అవుతుంది, రిమూవ్ చేసుకుంటుంది, చాలా సేపు ప్రాసెస్ తీసుకుంటుంది అన్నమాట. ఇప్పుడు కొత్తగా అవ్వాలి ఫోన్ అంటే కనుక సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలన్నమాట. ప్రతి సంవత్సరం కూడా అడుగుతుంది సాఫ్ట్వేర్ అప్డేట్. అంటే అలాగే ఉంచేస్తే కనుక ఫోన్ ఏమవుతుందంటే డెడ్ అయిపోతుంది. అలాగే పాత నిబంధన అనే దాన్ని దేవుడు ఏం చేశాడంటే కనుక న్యూగా యేసుక్రీస్తు వారు క్రొత్త నిబంధనగా ఏం చేశాడంటే అప్డేట్ చేశాడు.
ఎలా చేశాడంటే కనుక అదే చెప్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనం. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీకు విన్నారు కదా, నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయములో ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. చేస్తేనా చూస్తేనా? చూస్తే, చేస్తే కాదు అంటే అప్డేట్ చేశాడు దేవుడు. ఆయన క్రొత్త నిబంధన ఏం చేస్తున్నాడు అంటే అప్డేట్ చేస్తున్నాడు. చేసేదాకా ఎందుకు ఇన్ని ఆపడం? చూసేటప్పుడు ఆపితే చేసేదాకా వెళ్ళకూడదు. చేస్తే చస్తాడు కాబట్టి చెయ్యక ముందే చంపేయాలి. ఏం చంపేయాలి? ఆలోచన చంపేయాలి. మనిషిని చంపితే మారతల, మనిషిని చంపితే మారతల, మనిషిని చంపకూడదు. మనిషిలో ఆలోచన చంపేయాలి. ఆలోచన మెదలకూడదు. ఇదిగో చూస్తున్నాడా, అమ్మో చూస్తేనే తప్పంటున్నాడు ఆయన, చూస్తేనే తప్పంటున్నాడు. ఇదిగో నేను పరమందు దేవునికి వేషధారిగా కనబడుతున్నాను అంటాడు యోబు. నా హృదయంలో ఒక ఆమెని నేను ఊహించుకుంటే పరమందు దేవునికి నేను వేషధారిని. వేషధారిని అంటే అంతరంగములో మెదలకూడదు, చేసే వరకు కాదు. ఇప్పుడు అనుకోవాలి, ఒక ఆమెతో చయనించాలంటే కనుక ముందు అనుకోవాలి, ప్లాన్ వేయాలి, మాట్లాడాలి, చేయాలి. ఈ అనుకున్న దాన్ని నరికేస్తే కనుక అక్కడ దాకా వెళ్ళడు. ఈ అనుకున్న ఆలోచనని చంపేస్తే కనుక అక్కడికి వెళ్ళి చేయడు, అక్కడికి వెళ్ళి చేయడు. ఒకరిని చంపాలంటే కనుక కత్తి తీసుకోవాలి, వాడు ఎక్కడుంటాడో చూడాలి, వాడు వచ్చే దారిని కాయాలి, పొడవాలి. ఇక్కడ దాకా కాదు. ద్రోహి అన్నావా, అదే నరహత్య. ద్రోహి అంటే కనుక నీ సహోదరుని నరహత్య చేసినట్టు. అంటే అతనికి వేద ద్రోహాన్ని కూడా నేను తలపెట్టకూడదు అనే ఉద్దేశం దేవునిది. ద్రోహము కూడా తలపెట్టకూడదు, నువ్వు చంపే వరకు కాదు. అతని మీద నువ్వు ద్రోహము కూడా తలపెట్టకూడదు. నీ మనసులో కూడా అతన్ని నువ్వు ఏమనుకోకూడదంటే కనుక చెడ్డ అభిప్రాయం కలిగి ఉండకూడదు, చెడ్డ అభిప్రాయం కలిగి ఉండకూడదు. క్రొత్త నిబంధనని ఏం చేశాడంటే కనుక ఇన్స్టాల్ చేశాడు. దాన్ని క్రొత్త రూపాన్ని తీసుకుని వచ్చాడు. ఆయన మీరడం కాదు. ఇప్పుడు చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం. శాస్త్రులను వ్యభిచారమందు పట్టబడిన స్త్రీను తోడుకుని వచ్చి అతని మధ్య నిలబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను, అట్టి వాని రాళ్ళు రువి చంపవలని ధర్మశాస్త్రంలో మోసే మనకు ఆజ్ఞాపించను కదా, ఆయనను నీవేమి చెప్పుదువని ఆయనను అడిగెను. ఆయన మీద నేరము మోపవాలని ఆయనను శోధించుచు ఇలాగడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలుతో ఏమో రాయిచుండెను. వారు ఆయనను పట్టు వదలక ఏం చెప్తున్నారు చూడండి, ఆయనను పట్టు వదలక అడుగుచుండెరు. ఆయన తల ఎత్తి చూసి, మీలో పాపము లేనివాడు మొదట రాయి వేయండి. ఇప్పుడు ఏం చేశాడు ఈయన? పాపం చేసినామని తీసుకొచ్చారు, పట్టుకుని తీసుకుని వచ్చారు. పాపం చేస్తున్న ఆమెని చూసి పట్టుకుని తీసుకుని వచ్చారు. ఇప్పుడు ఏం చేయాలని పట్టు వదలక విసిగిస్తున్నారు. ఏం చేయమంటావు? ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు? మీలో పాపము లేనివాడు మొదట రాయి వేయండి. ఇప్పుడు ఏం జరగకూడదు? పాపమే జరగకూడదు అక్కడ. యేసుక్రీస్తు వారి ఉద్దేశం. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమిస్తే పాపము అని బోధిస్తున్నాడు అక్కడ. ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం. ఇప్పుడు రాళ్లతో రువి కొట్టమని చంపమన్నా పాపమే. నరహత్య చేయవద్దు అన్నాడు. నరహత్య
ప్రోత్సహించిన వాళ్ళకి ఇప్పుడు నరహత్య అక్కడ జరిగితే, రాళ్ళు కొట్టి చంపితే ఆ నరహత్యకు బాధ్యుడు ఎవరో యేసుక్రీస్తు వారు అవుతారు. ఇప్పుడు ఏం చేయాలైనా ఒక క్రొత్త అప్డేట్ చేయాలి. అక్కడ మీలో పాపము చెయ్యని వాడు మొదట రాయి వేయండి. పాపము చెయ్యని వాడు మొదట రాయి వేయండి. ఇంకా తండ్రి అయిన దేవుడు ఇప్పుడు ఒకవేళ ఆజ్ఞ ఇచ్చాడు అని అంటున్నాడు కాబట్టి, ఆజ్ఞ ఇచ్చినప్పుడు అది మీరకూడదు కాబట్టి యేసుక్రీస్తు వారి ఆజ్ఞ మీరేరా అంటే కనుక ఇప్పుడు ఇర్మియా గ్రంథం 31 చూద్దాం. ఇర్మియా గ్రంథం 31 చూద్దాం. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితో యోధా వారితో క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్. మలాకి నుండి ఆది కాండము వరకు కూడా ప్రాత నిబంధన మలాకి నుండి ఆది కాండం నుండి మలాకి వరకు, మత్తయి సువార్త నుంచి ప్రకటన వరకు క్రొత్త నిబంధన. ఎవరు చెప్తున్నారు? తండ్రి అయిన దేవుడే చెప్తున్నాడు. ఆజ్ఞ ఇచ్చిన దేవుడే చెప్తున్నాడు. ఏమని? ఇదిగో క్రొత్త నిబంధన చేస్తాను ఇశ్రాయేలు వారితో, యోధా వారితో. క్రొత్త నిబంధన నేను ఏం చేస్తానంటే కనుక ఇన్స్టాల్ చేస్తా, వారి మధ్యలో వేయాలి. క్రొత్త నిబంధన. యేసుక్రీస్తు వారు క్రొత్త నిబంధనను ఏం చేయాలంటే కనుక చాటించాలి లేదా ప్రకటించాలి. ఆయన క్రొత్త నిబంధన ఏం చేయాలంటే కనుక తీసుకురావాలి. మనిషి ధర్మశాస్త్రము మీరితే కనుక ఏమవుతుందంటే ఆజ్ఞ అతిక్రమించినట్లు. ఇప్పుడు దేవుని ఆజ్ఞను యేసుక్రీస్తు వారు మీరారంటే కనుక మీరల, అక్కడ రాళ్ళు రువ్వి చంపలేదంటే కనుక యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని ఆజ్ఞ మీరడానికి రాలా, ఆజ్ఞను ఇన్స్టాల్ చేయడానికి, ఆజ్ఞను దేవుడు అమలు చేయడానికి, క్రొత్త ఆజ్ఞను అమలు చేయడానికి, దాన్ని రూపుదిద్దడానికి. ఎందుకని? క్రొత్త నిబంధన నేను చేసి ఉన్నాను అన్నట్టు. ఇదిగో నేను ఇశ్రాయేలుతోనూ యోధా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. ఆయన చేసిన యేసుక్రీస్తు వారు అక్కడ ఆ పాపము చేయబడిన పట్టబడుతున్న ఆ స్త్రీ దగ్గర చేసిన ఆ మాట ఏంటంటే కనుక క్రొత్త నిబంధన. ఒక పాపం చేసిన వాడు రాళ్ళతో కూడా చంపడం గొప్ప విషయం కాదు. ఒక పాపం చేస్తున్న వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపడం గొప్ప విషయం కాదు. కానీ రాయి వేసేవాళ్ళు పాపం లేకుండా ఉండటం గొప్ప విషయం. రాయి వేసేవాడి దగ్గర పాపం ఉండకూడదు. రాయి వేసేవాళ్ళలోనే పాపం ఉందంటే కనుక నువ్వు చేసేది కూడా దోషమైపోతుంది, నేరమైపోతుంది. ఇది యేసుక్రీస్తు వారు అక్కడ అమలు చేసినది. కొట్టి చంపడమే ఉంది. చూడండి, ఈరోజు చావులు చాలా ఈజీ అయిపోయింది. ఎంత విచ్చలవిడిగా చంపేస్తున్నారు. ఈజీ అయిపోయింది. చంపడం ఏముంది, బ్రతికించడం కావాలి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొద్ది నిమిషాల్లో చనిపోతున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి చూస్తే గనక ఆ డాక్టర్ దగ్గరకి ఏం చెబుతాడని మింగుడు పడక ఆ హాస్పిటల్లో ఉంటున్న వారి దగ్గరికి వెళ్తే అర్థమవుతుంది ప్రాణం విలువేంటో అనేది. ఇప్పుడు ఆయన ఏం చేయడానికి వచ్చాడు? ప్రాణం పోయడానికి వచ్చాడు. ఒక మనిషిలో ఉన్న మనిషికి ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు ఆయన. ఇప్పుడు ఆ మనిషిలో ఉన్న పాపం, ఈడులో ఉన్న పాపం అలాగే పెట్టి ఒక మనిషిని చంపేయడము, మరొక పాపం జరగకూడదు అనేది కూడా
యేసుక్రీస్తు వారు చేయడానికి వచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని ఆజ్ఞతోనే వచ్చాడు, ఆజ్ఞతోనే వచ్చాడు. ఇంకా మరొక విషయాన్ని మనం చూడగలిగితే కనుక యోహాను సువార్త 8వ అధ్యాయం 8వ అధ్యాయం 38. నేను నా తండ్రి యొద్ద చూసిన సంగతులనే బోధించుచున్నాను అని మీరుతున్నాడా, చేస్తున్నాడా? చేస్తున్నాడు. తండ్రి దగ్గర చూసిన సంగతులే, నేర్చుకున్న సంగతులే. మళ్ళా చదవండి 8:38. నేను నా తండ్రి యొద్ద చూసిన సంగతులే బోధించుతున్నాను, ఆ ప్రకారమే మీరును మీ తండ్రి యొద్ద వినును వాటిని జరిగించుచున్నారని వారితో చెప్పెను. 28వ వచనం కూడా కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తబడినప్పుడు నేను ఆయననని నా అంతటా నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నానని మీరు గ్రహించెదరు. నా అంతటా నేను కాదు చెప్పేది, నా అంతటా నేను తీసుకోవాలా పర్మిషను, నాది కదా పర్మిషను. నా తండ్రి నాకు ఇచ్చాడు. నా తండ్రి ఏవైతే చేయమని నాకు ఇచ్చాడో, ఏవైతే చేయమని ఇచ్చాడో అవే నేనేం చేస్తున్నానంటే కనుక అప్డేట్ చేస్తున్నా, ఇన్స్టాల్ చేస్తున్నా, దాన్ని బిగిస్తున్నా. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు తీసుకుంటే కనుక దాన్ని ఇన్స్టాల్ చేయడానికి వచ్చేస్తున్నారు, షాప్ వాడే పంపిస్తున్నాడు. ఎందుకని? మనకు తెలియదు కదా వాడడం. మేము ఫ్రిడ్జ్ తీసుకున్నప్పుడు ఎలా వాడాలో ఇన్స్ట్రక్షన్ చేయడానికి వచ్చాడు. ఇది ఇలా చేయాలి, ఇవి నొక్కుకోవాలి, ఇవి వాడుకోవాలి, ఎక్కువ కూలింగ్ కావాలంటే ఇవి చేయండి అని చెప్పేవాళ్ళు కావాలంటే ఇప్పుడు తండ్రి అయిన దేవుడు దగ్గర నుండి యేసుక్రీస్తు వారు వచ్చి ప్రతీది కూడా ఆయన చెప్పగా వచ్చి చేసినవే. తనంతట తాను ఏది చేయట్లే, తనంతట తాను. ఈరోజు ఎవరికి వాళ్ళు వారికి వచ్చిన ఆలోచన బోధించేస్తున్నారు, బోధించేసి మనసులను పాడు చేసి గలిబిలి చేసేస్తున్నారు. దేవుడు ఒక మాట చెప్పాడంటే కనుక అది నెరవేరుస్తాడు. అంతే తప్ప ఆయన ఆజ్ఞను మీరితే కనుక ఆజ్ఞ మీరి పాపము చేయడు. ఇంకా మనం చూడగలిగితే కనుక 5వ అధ్యాయం యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనం. 5:26 యేసు 5:26 తండ్రి ఎలాగ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడు తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారుడికి అధికారం అనుగ్రహింపబడెను. ఆయనకి అధికారం ఉంది ఏదైనా మార్చడానికి, చేయడానికి. తండ్రికి అంటే ఎలాంటి అధికారం ఉందో యేసుక్రీస్తు వారికి కూడా ఆ అధికారం ఉంది. ఆజ్ఞను మీరడం కాదు, చెయ్యాల్సిన పనిని అక్కడ చేయటం. అపవాది వచ్చేసి ఇదిగో నువ్వు ప్రాక్టీస్ చేయంటుంది, నువ్వు దూకు, ఆయన కాపాడుతాడో లేదు. నేను ప్రాక్టీస్ చేయడానికి కాదు వచ్చింది, నేను తండ్రి దగ్గరే ప్రాక్టీస్ చేసి వచ్చా. ఇక్కడ నెరవేర్చాలి, ఇక్కడ జరిగించాలి, నేను చెయ్యాలి వచ్చాను, చేయడానికి వచ్చా. తండ్రి పని ఇక్కడ చేయడానికి వచ్చా. తండ్రి అయిన దేవుడు యొక్క మొదటి ఆలోచన లేదా ముందటి ఆలోచన ఏంటంటే కనుక
మనుషులకు ఆజ్ఞలు ఇస్తే కనుక ఆ ఆజ్ఞలలో వాళ్ళు జీవించాలి. ఇప్పుడు ఆ ఆజ్ఞలు పాటించే వాళ్ళ పాపం చేయడం, బలి అర్పించడం ఇది కాదు. ఎందుకంటే ఒక జంతువు చనిపోవడం వల్ల వీళ్ళకి ఏం కలగట్లేదంటే మనస్సు కరగట్ల. ఒక జంతువు చనిపోవడం వల్ల వీళ్ళ మనసు మారట్ల. ఒక జంతువు చనిపోవడం వల్ల మరీ పాపం చేస్తున్నారు. జంతువే కదా అనుకుంటున్నారు. ఇది కాదు మార్చాలి. ఇది కాదు, వీళ్ళకి బలి మార్చాలి. అది యేసుక్రీస్తు వారి ద్వారా చేయాలని యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించాడు. మార్చడానికి మనుషులు ఉద్దేశాలు మార్చడానికి యేసుక్రీస్తు వారు పంపబడ్డారు. ఆయన ఆజ్ఞని మీరడానికి కాదు. మనుషుల యొక్క ఆలోచన విధానాన్ని మార్చాలి, మనుషుల యొక్క ఉద్దేశాలను మార్చాలి. బలి జరిగినా కానీ పాపం చేస్తున్నాడంటే కనుక ఉద్దేశం మారటలా. ఉద్దేశం మారాలంటే కనుక నా కుమారుడే చనిపోవాలి. ఇది ఆయన ఉద్దేశం. ఇంకా 19వ వచనం కూడా ఇదే అధ్యాయము 5వ అధ్యాయము 19. కాబట్టి యేసు వారితో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయట కుమారుడు చూచెనో అదే కాని తనంతట తాను ఏది చెయ్యనేరడు. ఆయన వేటిని చేయనో వాటినే కుమారుడు అలాగే చేయును. తండ్రి ఏది చేయట చూశాడో కుమారుడు అదే చేయడానికి వచ్చాడు. ఏది చెప్పాడో, ఏది విన్నాడో, ఏది చూశాడో, తండ్రి ఏది చేయటానికి, తండ్రి ఏది చేశానో కుమారుడు అదే చేశాను. తండ్రి ఇదిగో కుమారుడు బలి అయిపోవడానికి వెళ్ళాలి అంటే కనుక తండ్రి ఏది చెబితే అది చేయడానికి, ఆయన ఆజ్ఞను మీరడానికి కాదు. ధర్మశాస్త్రాన్ని కొత్తగా ఇన్స్టాల్ చేయి. ఏమైనా తీసేసాడంటే కనుక ఏది తీలే. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ వ్యభిచారము చేయకూడదన్న మాట కూడా ఉంది. దాన్ని మనుషులు చేయకుండా ఉండడానికి వాళ్ళ మనస్సులో ఉన్న ఆలోచన చంపాలి. ఆలోచన విధానం మారాలంటే కనుక యేసుక్రీస్తు వారు బలితో మాత్రమే ఆగుతుంది. బలితో మాత్రమే సాధ్యమవుతుంది. ఇప్పుడు రాళ్ళు రువ్వి కుట్టి చంపడం ఈజీ అయిపోయింది. వీళ్ళకి చంపడం ఈజీ అయిపోయింది. కానీ వాడు చేసే పాపం వాడికి తెలియట్లా, అది చెప్పాలి. వాడు చేసే పాపం తెలియట్లా, అది చెప్పాలి. ఆడే నేను పరిశుద్ధుని అనుకుంటున్నాడు, నేనే గొప్పవాడిని అనుకుంటున్నాడు, నేను శాస్త్రిని పరిచయని కాబట్టి, నేను బోధిస్తున్నాను కాబట్టి గొప్పవాళ్ళని మీరు అనుకుంటారు. కాదు, బోధించడమే గొప్పవాళ్ళు కాదు. ఇదిగో దాని ప్రకారముగా బ్రతకటం, దాని ప్రకారంగా బ్రతికేవాడు కావాలి. మీలో పాపము లేనివాడే మొదట రాయి వేయండి. అప్పుడు తెలుస్తుంది నేను చేసే పాపం ఏంటనేది. అప్పుడు మనిషికి అర్థమవుతుంది. అర్థం చేయించడానికి యేసుక్రీస్తు వారు ఏం చేశాడంటే కనుక క్రొత్త మాటను అక్కడ ఏం చేశాడంటే ఇన్స్టాల్ చేశాడు. ఇంకా మరొక మాట చూస్తే కనుక కొరింథీయులకు రాసిన రెండో పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఆయనే మిమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు అంటున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా చదవండి, జాగ్రత్తగా వినండి. ఆయనే మిమ్మును క్రొత్త నిబంధనకు అంటే పాత నిబంధన అక్షరముతో ఉండిపోయింది, అక్షరాలుగా ఉండిపోయింది. అందుకే ఇశ్రాయేలీయులందరూ కూడా మోషే ఆజ్ఞలకి చాలా విధేయులుగా ఉంటారు. ఆజ్ఞలు పాటించడానికి కాదు ఇశ్రాయేలీయుల విధేయులుగా ఉండేది.
ఆ రాయబడిన ఆజ్ఞలు మందసములో పెట్టారు కాబట్టి, ఉన్న మందసములో ఉన్న ఆజ్ఞలు దేవుడు మాకు ఇచ్చాడు, మాకు రాయించాడనే విధేయత చాలా ఉంటుంది వాళ్ళకి. గర్వం, విధేయత అంట కూడా గర్వం. అంటే దేవుడు మాకు ఇచ్చిన ఆజ్ఞలు బంధసములో ఉన్నవి అని గొప్పగా ఫీల్ అయిపోతారు వాళ్ళు. ఆజ్ఞలు మా ధర్మశాస్త్రంలో ఉన్నవి, ఆ ఆజ్ఞలు మాకు గొప్పగా ఉన్నవి. ధర్మశాస్త్రంలో ఉన్న అక్షరాల కొరకు వాళ్ళు ఏం చేస్తారంటే కనుక ఎవరినే పట్టించుకోరు. మోషే మాకు ఇచ్చిన ఆజ్ఞలు అంటారు. అందుకే యేసుక్రీస్తు వారు సువార్తల్లో వాళ్ళ గురించి చదివితే మోషే మాకు రాశాడు అని తెగ బిళ్ళపిచ్చేస్తారు. ఒక్కటి నెరవేర్చడం కానీ బిళ్ళప్ ఎక్కడ? మోషే మాకు రాసిచ్చాడు, మోషే చెప్పాడంటారు. ఎందుకు? వీళ్ళు అక్షరానికి పరిమితం అయిపోయారు. అక్షరానికి పరిమితం అయిపోయిన వాళ్ళని అక్షరానికి పరిమితము చేయకూడదు. ఆత్మకు పరిమితం అవ్వాలి వీళ్ళు. ఇది దేవుని ఉద్దేశం. మనిషి అక్షరానికి పరిమితం అయిపోయి, ఆజ్ఞలకు పరిమితం అయిపోయి, ఇవి ఉన్నవి కదా అని అందులోనే పాపం చేస్తూ అందులోనే మనిషి కొట్టుమిట్టాడిపోతుంటే కనుక అక్షరానికి పరిమితం అయిపోకూడదు, ఆత్మకు పరిమితం చేయాలన్నదే దేవుని ఉద్దేశం. అదే చెప్తున్నాడు. ఇప్పుడు చదువుదాం. ఆయన మిమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును కానీ అక్షరం ఏం చేసింది? అప్పుడు చంపేసింది. ఒకడు విశ్రాంతి దినాన్ని మీరితే రాళ్లతో కొట్టి చంపారు. ఒక ఆమె వ్యభిచారం చేస్తే ఇద్దరిని రాళ్లతో కొట్టి చంపారు. అక్షరం ఏం చేసింది? చంపింది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? అక్కడ చంపాడా? జీవింపచేయాలి. పాపం చావాలి. ఆమె చేస్తున్న పాపం చావాలి. అందుకే అక్కడ మరలా ఇక్కడ ఈ మాట అక్కడికి వద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం వద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయంకి. ఎందుకంటే ఈరోజు వాక్యాన్ని అపార్థం చేసుకునే వాళ్ళే తప్ప అర్థం చేసుకోవట్లా. అంటే దేవుని మనస్సులోనికి వెళ్ళట్లా. చూడండి అక్కడ 8వ అధ్యాయము 10వ వచనం. యేసు తలెత్తు చూసి, అమ్మా వారు ఎక్కడున్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను. నేనును నీకు అక్షరమును బట్టి శిక్ష విధింపను. నేను నీకు అక్షరమును బట్టి శిక్ష విధింపను. ఎందుకంటే అక్షరమును బట్టి అయితే నిన్ను చంపాలి. మోషే ధర్మశాస్త్రంలో రాయబడిన అక్షరమును బట్టి నువ్వైతే చావాలి. నేనే శిక్ష విధించడానికి అర్హుణ్ణి. కాబట్టి నీకు శిక్ష విధించట్లా. ఏమంటున్నాడు అక్కడ? చదవండి. నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపం చెయ్యకు. ఒకసారి మేము పేరుపాలెం వెళ్ళాం. ఒక 10 మంది కుర్రాళ్ళతో కలిపి పేరుపాలెం వెళ్తే అక్కడ కొబ్బరి బొండాలు తీసుకున్నాం. కొబ్బరి బొండాలు చెట్టెక్కి అక్కడ మన బొండాలు తాగుదామని చెట్టెక్కి టపటపమని ఒక 10 బొండాలు ఏం చేశాడంటే కనుక పడగొట్టేశాడు. నేను అక్కడికి అంటున్నాను, వద్దురా బాబు, ఎవరైనా చూస్తారంటే బాగోదు, ఏదో మనల్ని కొడతారా బాబు, ఎందుకురా బాబు వద్దురా అంటే టప్పని 10 పడగొట్టేశాడు, తీసాడు. బొండాలు ఇంకా తాగల. అంతలోకి ఒక వ్యక్తి వచ్చి ఎరా ఏ ఊరు మీది? పదండి పంచాయతీకి అన్నాడు. మా గుండ్లు ఎలా ఉన్నావంటే నా గుండ్లు బరువెక్కిపోయినాయి, కళ్ళల్లో నీళ్ళు ఒకటే రావట్లా. ఒరే నేను వద్దన్నాను కదరండి. ఇంకా నూటంపడ మాట రావట్లా, గుండు బరువైపోయింది. ఏం చేస్తారు? పెద్ద మనుషుల్లో పెట్టి పంచాయతీలోకి వెళితే కనుక ఎలా ఉంటుంది? అవమానం అయిపోతుంది బొండాలు తాగామని. ఇంకా ఒక పావు గంట క్లాస్ తీసుకున్నాడు.
అతను తిట్టాల్సినవి తిట్టాడు, అడగాల్సినవి అడిగాడు, అనాల్సినవి అని అడిగాడు. అన్న లేదన్న సారీ అన్న, ఇంకా మావాడి తీసుకొచ్చాడన్న ఏమనకండి, దయచేసి సారీ అన్నని చేతులు పట్టుకుంటున్నాక నీళ్ళు ఇచ్చేస్తున్నాడు. అన్న సారీ అన్న, మేము తాగమన్న వెళ్ళిపోతామంటే ఇంకెప్పుడు చేయకండి. మరొకసారి చేశారా, మరొకసారి దొరికారా మామూలుగా ఉండదు, చల్లు తాగేసి పండి అన్నాడు. తాగేసి పండి అని అనగానే నేను బండం కూడా తాగల. కానీ అప్పుడు వచ్చిన ఫీలింగ్ ఏదైతే ఉందో, అయ్యి బాబోయ్ బతికాము అన్న ఫీలింగ్ ఏదైతే ఉందో చాలా కొండంత బలం ఇచ్చింది. వదిలేసారు కదా, కానీ పట్టుకుని పెద్దల్లో తీసుకువెళితే ఎంత అవమానం అవును, ఎంత భయం, చాలా భయం వేస్తుంది ఆ రోజు. ఇక్కడ సమరే స్త్రీ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎందుకని పాపం చేసింది, చంపడానికే అవకాశం ఉంది, పాపం చేయకపో అని అనగానే ఇప్పుడు ఎలా ఉంటుంది, లోపలున్న మనస్తత్వాన్ని చంపేశాడు ఆయన. ఇప్పుడు నన్ను మరలా ఆ కొబ్బరి చెట్టు కాడికి వెళ్తారా, వెళ్ళను. ఆ చెరువుల కాడికి, ఆ చెట్ల కాడికి వెళ్ళను. ఒకవేళ ఎవడన్నా తెంపుతానన్నా అక్కడ ఉండను. ఎందుకని నాకు క్షమాపణ దొరికింది కదా. ఇప్పుడు వ్యభిచారం అందు పట్టబడిన స్త్రీకి ఏం దొరికింది, క్షమాపణ దొరికేసింది. ఇప్పుడు పాపం చేస్తుందంటే చేయదు. ఎందుకని ఒక్కసారి బతికి బట్ట కట్టిన తర్వాత మళ్ళా ఆ జోలికి వెళ్ళడానికి ఇష్టపడం. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ అదే చేసింది. ఇప్పుడు ఇక నువ్వు పాపము చెయ్యకు. ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. ఆయన మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరముకు కాదు గాని ఆత్మకే పరిచారకులగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ ఏం చేస్తుంది, జీవింపజేస్తుంది. వెళ్ళి బ్రతుకు, పాపం చేయకు. ఒక పాపం చేసే వ్యక్తికి క్షమాపణ వస్తే మరలా తప్పు చేసిన చోటికి వెళ్ళడు. ఒక్కసారి చేసిన తర్వాత, దొరికిన తర్వాత, మరలా అతనికి అవకాశం ఇచ్చిన తర్వాత మరలా చోటికి వెళ్ళడు. అది దేవుడు చేయాలనుకున్న ఉద్దేశం. ఆజ్ఞ మీరడానికి కదైనా, ఆజ్ఞ మీరుతున్న వాళ్ళను కూడా కట్టేయాలి, ఆజ్ఞను మీరుతున్న వాళ్ళని కూడా బంధించేయాలి ఆయన మాటల చేత. ఇది పరిచర్య, ఇది ఆత్మ పరిచర్య. ఆజ్ఞ మీరుతున్న వాళ్ళు ఏం చేయాలంటే కనుక కట్టేయాలి. ఆజ్ఞల వైపుకి మరలా వెళ్ళకూడదు. ఆజ్ఞల వైపుకి వెళ్ళకూడదు. చిన్నపిల్లలకి కొన్ని ఇంస్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ప్యాన్ తిరుగుతున్నప్పుడు చేతులు పెడితే కనుక తండ్రి ఏం చేస్తాడంటే వేళ్ళు పెట్టి చూపిస్తాడు, ఇలా అంటాడు. మళ్ళీ పిల్లడు చేయి తీసుకువెళ్ళి పెడితే వాడు ఏడ్చేస్తాడు, వెనక్కి వచ్చేస్తాడు అనమాట. అంటే మా నాన్నకు చేయి పెడితే చేయికి దెబ్బ తగిలింది కదా, నేను పెట్టినా జరుగుతుంది కదా. కాలే వస్తువుల దగ్గరికి, తెగే వస్తువుల దగ్గరికి చిన్నపిల్లలకి కొన్ని ఆలోచన విధానంగా మారాలని చూపిస్తున్నారు. అదే ఉద్దేశం దేవునిది కూడా, అదే ఉద్దేశం. నువ్వు చేయకోకూడదు అదే అన్నాడనమాట. తర్వాత పరిచారకుల గుట్టుకేనే మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింప చేయుచున్నది అన్నట్టు. ఆత్మ ఏం చేస్తుందంటే కనుక జీవింప చేయుచున్నది. పాత నిబంధన అక్షరానికి పరిమితమైపోయింది. ఈ ఆజ్ఞలు ఎందుకు ఉందంటే ఇదిగో ఇది మాకు చేయాలి. అలాగనే పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞలు పర్ఫెక్ట్గా పాటించారంటే పరిచర్యలు పాటించలా, ఇతరులకు చెప్పడానికి పాటించారు. ఇతరులకు నువ్వు ఇది చేయకూడదని పాటించారు తప్ప ఇదిగో తనను తాను కాపాడుకోవడానికి క్రొత్త నిబంధన ఆజ్ఞలు మాత్రం ఉన్నాయి. క్రొత్త నిబంధన ఆజ్ఞలు మనల్ని కాపాడుకోవాలి, మనల్ని రక్షించుకోవడానికి. చివరగా ఒక మాట చదివి ముగించేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం
హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం. ఉమ్, 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 ఉమ్. 9:15 కదా. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారికి నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొంది నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు అంటున్నాడు. మళ్ళీ చదువు. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచించాలి. మొదటి నిబంధనలో జరిగిన అపరాధముల నుండి విమోచించాలి. క్రొత్త నిబంధనలోనికి తీసుకురావాలి వెళ్ళి. మళ్ళా పాపం చేసి బలివటం కాదు, స్టాండ్ ఇట్ చేయాలి. ఒక దగ్గర విన్ని నియమించాలి, క్రొత్త నిబంధనకు నియమించాలి. ఏది చేస్తే పాపం అనేది మైండ్లోనే ఉంచాలి అనేది ఆయన ఉద్దేశం. దానికి ఈయన ఏం చేస్తాడంటే కనుక ఆయన పిలువబడిన వారికి నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొంది నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి వహించాడనమాట. క్రొత్త నిబంధనకు ఆయన ఏం చేశాడంటే కనుక మధ్యవర్తి తీసుకొచ్చినాడు. ఏం చేస్తాడంటే ఇది ఇలా చేయాలి ఇది అనేది చెప్తాడు. క్రొత్త నిబంధనను ఇన్స్టాల్ చేయడానికి, అమలు చేయడానికి, మనలో స్థాపించడానికి, మన హృదయంలో స్థాపించడానికి ఆయన ఏం చేశాడంటే కనుక మధ్యవర్తిగా వచ్చాడు. యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా వచ్చాడు. అందుకు యేసుక్రీస్తు వారు రావాల్సి వచ్చింది. ధర్మశాస్త్రములో ఏ వచనము కూడా యేసుక్రీస్తు వారు మీరల క్రొత్త నిబంధనలను ఇన్స్టాల్ చేయాలి, క్రొత్త నిబంధనలు అమలు చేయాలి, నీళ్ళు స్థాపించాలి. ఆ రోజు అక్షరం ఏం చేస్తుందంటే కనుక మనుషులను చంపేది. అక్షరంలో మనుషులు ఏం చేస్తారంటే గర్వంగా ఫీల్ అయిపోయేవారు, మాకు ధర్మశాస్త్రం ఉందని. కానీ చేసేవారు కాదు, పాటించేవారు కాదు. అది కాదు ఉద్దేశం. ఆత్మకు పరిచయం చేయాలి, వీళ్ళని పరిచయం చేయాలి, ఆత్మకు పరిచారికులు అవ్వాలి. అంతరంగాన్ని చంపేస్తాడు దేవుడు. శరీరాన్ని బట్టి చేస్తే కనుక అంతరంగాన్ని చంపేస్తాడు. ఈ భయం మనుషుల్లో కలిగించాలి, ఈ ఉద్దేశం మనిషిలో మెదలాలి. శరీరము కాదు, అంతరంగాన్ని చంపేస్తాడు. నా ఆత్మ పాతాళం వెళ్ళకూడదు. ఈ ఉద్దేశం ఎందుకే ఆత్మ పాతాళం అనేది ఎక్కువగా క్రొత్త నిబంధనలోనే కనబడుతుంది. పాత నిబంధనలో ఎక్కువ కనబడదు. ఎక్కువ ఇది చేయకూడదు, ఇది చేస్తే తప్పు, ఇది చేస్తే మంచిది కాదు, ఇది చేస్తే అలా ఉండాలనేదే ఆజ్ఞలే ఉంటాయి. కానీ ఆత్మ పరిచర్యలో అది కాదు. ఆత్మ నువ్వు తప్పు చేస్తే కనుక పాతాళం వెళ్తావు. ఆత్మ పరిచర్య అంటే నీతో పోదు, నీలో ఆత్మ ఉంది, దాన్ని ఏం చేస్తున్నావు? దానికోసం బ్రతకాలి, దానికోసం పరిచర్య చేయాలి, దానికోసం జీవించడానికి. అందుకు యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా వచ్చాడు, మధ్యవర్తిత్వం వహించాడు ఆయన. అందుకు యేసుక్రీస్తు వారు ఏ ఆజ్ఞ కూడా ఆయన ఏం చేయలేదంటే కనుక మీరలేదు. ఏ ఆజ్ఞ కూడా ఆయన మీరలేదు. ఇంకా యేసుక్రీస్తు వారు ఇంకా తండ్రి అయిన దేవుడు విశ్రాంతి దినం గురించి కూడా మాట్లాడతారు ఇక్కడ. ఎక్కువ విశ్రాంతి దినాన్ని మీరేడని ఎక్కువగా మాట్లాడుతుంటారు. అందులో ఒక్క వచనాన్ని చదివి ముగించేస్తాం. ఒక్క వచనాన్ని ఇప్పుడు చెప్పిందంతా కూడా మీకు అర్థమవుతుంది. అంటే బైబిల్ను మనం అర్థం చేసుకునే విధానం గురించి చెప్పుకొచ్చాను. మార్కు సువార్త ఒక వచనాన్ని చదివి ముగించేస్తాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 38
మార్కు సువార్త 2:28. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని వారితో చెప్పాను. అంటే విశ్రాంతి దినాన్న గుడ్డివాడిని బాగు చేయడం, కుంటివాడిని లేపడం, విశ్రాంతి దినాన్న కోనేరు దగ్గర ఉన్నవాడిని స్వస్థపరచడం, ఇలా కొన్ని సందర్భాలు ఉన్నాయి. విశ్రాంతి దినాన్ని మీరేడంటే కనుక విశ్రాంతి దినముకే ఆయన ప్రభు. ఆ దినానికే ప్రభు అంటే ఆ దినమే ఆయన పూజిస్తుంది. విశ్రాంతి దినమే వచ్చి ఆయన పూజించాలి. ఆయన మీరడం ఏంటి? ఈరోజు చాలామంది 7th డేస్లో వచ్చారు. సంఘాన్ని చీల్చిన కలపుల్లో కూడా స్టార్ట్ చేశారు. మొన్న నేను వెళ్ళాను కూడా, వాళ్ళ ఉద్దేశం ఏంటనేది అడగడానికి. 7th డేస్ ఒక వారం మాట్లాడదామని అనుకుని దాన్ని ప్రిపేర్ చేసి దాన్ని వదిలేసాను కూడా. నేను మీకు ఆ టాపిక్ మాట్లాడదామని అనుకుని ప్రిపేర్ చేసి ఆ వారం తర్వాత ఏదో జరిగింది. మొత్తానికి నేను వేరే టాపిక్ మాట్లాడడం వచ్చింది, అది పక్కన పెట్టేశాను. విశ్రాంతి దినం అంటే 7th డేస్ అంటే శనివారమే ఆరాధించాలి. శనివారమే ఆరాధించాలనే వాళ్ళు ఎక్కువైపోయారు. అది అమెరికాలో నుంచి వచ్చి వ్యాప్తి చెంది అక్కడక్కడ చాప కింద నీరులో వెళ్ళిపోతుంది. దుర్బోధలు అనేవి సంఘాల్లోనికి పాకిపోతున్నాయి. దుర్బోధ విషయంలో మాట్లాడతాను, ఎప్పుడైనా వీలైతే కనుక మాట్లాడతాం. ఇప్పుడు ఇక్కడ విశ్రాంతి దినానికి ఆయన ఏమై ఉన్నాడంటే ప్రభు. అంటే విశ్రాంతి దినము కూడా ఆయన ప్రభు అని మొక్కాలి. ఆయన విశ్రాంతి దినాన్ని మీరటం కాదు. ఇప్పుడు పాత నిబంధనలో ఉన్న విశ్రాంతి దినాన్ని ఎందుకు పెట్టాడంటే అప్పటికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాలా. విశ్రాంతి దినం అంటే ఒక చోట అనేది లేదు, ఒక ప్లేస్ అని లేదు, ఒక చోట అనేది లేదు. ఎక్కడైనా సరే ఆ రోజు కూడుకోవాలి, ఆరాధించాలి. మిగతా రోజులు కూడుకునేవారు కాదు. మళ్ళీ పండుగలు అనేవి చేశాడు. పండుగలు, పర్ణశాల పండుగ, గుడారాల పండుగలని ఏర్పాటు చేశాడు. అవి కొన్ని. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఒక రోజుకి పరిమితి చేయలేదు దేవుడు. ప్రతిరోజు ఆయన ఆరాధించాలి. ప్రతిరోజు ఆరాధిస్తున్నాం ఆయన. ఈరోజు ప్రతిరోజు ఆదివారం లేదు, శనివారం లేదు, సోమవారం లేదు, ఏ రోజు లేదు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆరాధిస్తున్నాం. స్వార్థ సభలే కానీ ప్రతి దినము కూడా ఉదయం లేచే ప్రార్థన లేదా సాయంత్రం ప్రార్థన, ఆయన ఆరాధన చేస్తున్నాం, ఆయన ఆలోచిస్తున్నాం, ఆయన స్తుతిస్తున్నాం. విశ్రాంతి దినమునకు ఆయన ప్రభువై ఉన్నాడు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు విశ్రాంతి దినముగా ఈరోజు ఆదివారం అనేది ఉండకూడదు అనేది ఉద్దేశం వాళ్ళది. ఆదివారము ఆయనను మనము పునరుద్ధాన దినం. ఇది పునరుద్ధాన దినము. ఆయన పునరుత్థానుడయ్యాడు. ప్రభు మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దినము గొప్పది. ఆ రోజు విశ్రాంతి దినము. 7వ రోజు శనివారం వచ్చింది. ఆ రోజు ఇశ్రాయేలులకి దేవుడు అది పెట్టిన నియమము. మనం ఇశ్రాయేలులము కాదు, భారతదేశంలో ఉన్నవాళ్ళము. భారతదేశంలో ఉన్న దేవుని రాజ్యంలో ఉన్నాం. యేసుక్రీస్తు రాజ్యంలో ఉన్నాం. ఆయన రాజ్యములో ఉన్నప్పుడు యేసుక్రీస్తు పునరుద్ధానుడైన దినం ప్రతి ఆదివారం. ఆయన ఆదివారాన లేచాడు కాబట్టి ఆయనను మనం ఏం చేస్తున్నామంటే ఆరాధిస్తున్నాం. అది ఆయన ఆజ్ఞను ఆజ్ఞను మనల్ని పాటించాలి. ఇది ఖచ్చితం అనేది ఒక ఆజ్ఞ అనేది లేదు. ఇంకా ఆదివారము ఆరాధన అంటే ఆయన పునరుద్ధానుడు అయ్యాడు కాబట్టి ఆయన మనం ఏం చేస్తున్నామంటే కనుక ఆరాధిస్తున్నాం. క్రీస్తు పునరుత్థానం అవడం అనేది మనకి ప్రధానమైన విషయం. ఎందుకు ప్రధానమైన విషయం అంటే కనుక మనుషులందరి కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేవడం అనేది గొప్ప సంగతి. కాబట్టి ఆ దినం గొప్పదిగా ప్రకటించడం ఏమీ తప్పు కాదు. ఆయన తండ్రి అయిన దేవుడు విశ్రాంతి దినాన్ని పెట్టాడు శనివారం. ఆ రోజు ఇశ్రాయేలు ఆరాధించుకునేవారు. విశ్రాంతి దినాన్ని ఆరాధించుకునేవారు వాళ్ళు.
ఈరోజు ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆయన పునరుద్ధానాన్ని మనం ఏం చేస్తున్నామంటే జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకే క్రొత్త నిబంధనలు ఈ శరీరము తిని రక్తము తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని ఆయన ఆజ్ఞించాడు. కాబట్టి ఆయన లేచిన దినము పునరుద్ధాన దినము. ఆయన పునరుద్ధాన దినము ఆదివారం వచ్చింది కాబట్టి ఆయనను మనం ఏం చేస్తున్నామంటే జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందరికీ సెలవు దినము కూడా. కాబట్టి మనకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారంగా ఆదివారం మనకు సెలవు. ఇశ్రాయేల్ దేశంలో వాళ్ళ దేశం కాబట్టి వాళ్ళకి శుక్రవారం లేదా శనివారం అనేది వాళ్ళకి సెలవు దినం. మనకున్న దినాన్ని బట్టి అది ఆయన పునరుద్ధానుడైన దినం. ఇది ఇంకా ప్రత్యేకమైనది. ఆ రోజు కంటే దినం ఇంకా ప్రత్యేకమైనది కాబట్టి ఆయన ఆరాధిస్తున్నాం. ఆయన ఏ ఆజ్ఞను కూడా మీరలేదు. ఆయన ఉద్దేశము నెరవేర్చాలి, చెయ్యాలి, మనుషుల్లో స్థాపించాలని ఆయన వచ్చాడు. స్థాపించడానికి వచ్చాడు. అక్షరముకు పరిమితం కాదు, ఆత్మకు పరిమితము చేయాలి. అక్షరానికి పరిమితం అయిపోయారు చాలామంది. అక్షరానికి పరిమితమై ఈరోజు సంఘాలు కూడా కట్టేశారు. అక్షరానికి పరిమితమై పెంతుకోస్తు అక్షరానికి పరిమితం అయిపోయారు. సంఘం కల్వరి అక్షరానికి పరిమితం అయిపోయారు. సంఘం చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అక్షరానికి పరిమితం అయిపోయారు. సంఘం ఇలా అక్షరానికి పరిమితం అయిపోకూడదు. ఆత్మకు పరిమితం అవ్వాలి. దేవుని ఆత్మకు పరిమితం అయిపోవాలి. ఆత్మకు లోబడేవారుగా ఉండాలి. అట్టి వారిగా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. చాలా సేపు నుంచి ఉన్నారు కాబట్టి అవసరమైతే వీలై లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, మీ స్తోత్రములు, వందనాలనైనా. మీ కృపచేత, మీ ఆత్మచేత మమ్మల్ని నడిపించి బలపరిచినైనా ఆత్మకు పరిచారకులుగా మేము ఉండడానికి సహాయాన్ని దయచండి ప్రభా. ఆత్మకు పరిమితమయ్యే వారంగా ఉండడానికి నేను, క్రొత్త నిబంధనకు పరిమితమైన వారంగా మేము బ్రతకడానికి నేను, క్రొత్త నిబంధనకు మేమునైనా దాసులుగా ఉండడానికి, క్రొత్త నిబంధన ఆజ్ఞలకు మేము మేరకోకుండా నేను మీకు లోబడే వరకు ఉండడానికి మా ప్రభువైన యేసుక్రీస్తు వారు మా కొరకు చనిపోయాడని మేము నమ్మినైనా మీతో జీవించడానికి వచ్చాం. మమ్మల్ని క్రొత్త నిబంధనకు మధ్యవర్తులుగా మమ్మల్ని చేసి నిలబెట్టమని క్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.